నమస్తే, నేను పార్వతి. శృతి టెర్రస్ గార్డెన్కి స్వాగతం. ఇవాళ వీడియో ఏంటంటే, మన మిద్దె తోటలో చామ దుంపలను అయితే వేసానండి. 4 నెలలు అవుతుంది వేసి. అవి ఇప్పుడు కంటైనర్స్ కోసం అనేసి ఖాళీ చేస్తున్నాము. చూద్దామండి మరి ఎన్ని వస్తాయో. అక్కడ తీసుకెళ్తాను రండి. అండి, ఇవే మన చామ దుంప చెట్లు అనమాట. ఈ ఆకులన్నీ ఎండిపోయినాయి అనమాట. ఇవ్వండి, అయితే తయారైపోయినాయి అని అనుకుంటున్నాను నేను. పైకి కనపడుతున్నాయి, ఇవి దుంపలు అయితే కనిపిస్తున్నాయండి. ఇలా రా దగ్గర ఇవ్వండి, కనపడుతున్నాయా? ఇవన్నీ దుంపలు అయితే ఊడిపోయినాయి అని అనుకుంటున్నాను. తీసేద్దామండి ఇవాళ అయితే మాత్రం తీద్దాము. టబ్బుల్లో పెట్టానండి. ఒకటి 50 రూపాయల టబ్బు. ఈ బకెట్లో వేసాను అనమాట. ఇక ఇవ్వండి మన చాందంపులో మొత్తం తిరగేసేద్దాం అసలు ఎన్ని వస్తాయో. ఇది కూడా తిరగేద్దామండి. జూన్లో పెట్టాను అనమాట ఈ దుంపలు. మన ఇంట్లో వాడుకునే దుంపలేనండి ఇవి. టమాటో మొక్కలు వేద్దామని చెప్పేసి ఖాళీ చేసేస్తాను. ఇది చూసారా, ఇక్కడ ఎద్దాం చిన్నవి చూడండి. ఇవ్వండి, చూసారా ఎంత లావు ఉన్నాయో. బకెట్ అయితే చూద్దాం. ఇవన్నీ చూసారా, ఒక్క దుంపతో ఎన్ని దుంపలు వచ్చాయో చూడండి. మనకి చక్క చిన్న చిన్న దుంపలు అనమాట. ఎంత బాగా ఊరాయో చూడండి. ఇది కూడా చూడండి, ఈ ఒక్క మొక్కకే ఎన్ని వచ్చినాయో. ఈ మళ్ళీ మనం పెట్టుకోవచ్చండి. ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసేసుకుని చుట్టూతో ఉన్న దుంపలు తీసేసుకుని మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ ఒక 3 నెలలకి మళ్ళీ మనకి తయారైపోతాయి అన్నమాట. మళ్ళీ పెట్టుకుంటే కనుక మట్టి చూసారా ఎంత లూజుగా ఉందో. ఇలా ఉండాలండి. ఇసుక శాతం ఎక్కువ ఉండాలన్నమాట దుంప జాతికి. ఎప్పుడు కూడా కుళ్ళిపోకుండా చక్కగా ఊరుతుంది అనమాట. ఈ దుంపలు అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి. బాగా ఇష్టపడుతాయి చామ దుంపలు. ఇట్లకి అదే ఇది ఒకటి అనమాట. చాలా చక్కగా పెంచేసుకోవచ్చు. ఇవ్వండి, ఇవి ఉన్నాయి కదా, ఈ మొక్కలు మళ్ళీ వేరే దాంట్లో వేసుకున్నాం అనుకోండి, ఈ మళ్ళీ 3 నెలలకు చక్కగా మళ్ళీ ఊరిపోతాయి మన దుంపలు. ఇది 50 రూపాయల టబ్బులో చూసారు కదా, తక్కువ మట్టి. ఇవ్వండి ఎంత చక్కగా వచ్చేసినాయో. ఎగ్జామ్స్ చూసారా ఎన్ని ఉన్నాయానండి ఇందులోని, ఈ దుంపల్లోని. ఈ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం ఇలా పండించుకొని తినడం అనేది ఇంకా మంచిదండి. ఏముంది, 2 దుంపలు ఈ మట్టిలో పెట్టేసి ఒక పక్కన పెట్టామంటే చక్కగా ఒక 3 నెలల పాటుకి. ఇవ్వండి, బకెట్లో వేసిన దుంప. పైగా ఉన్నాయి దీని అయితే మాత్రం. ఇంకా ఇవ్వండి, ఈ నీట్గా కడిగేసి
ఇవ్వండి, అవి పెట్టామంటే మళ్ళీ వచ్చేస్తాయి అనమాట. శుభ్రంగా కడిగేస్తున్నాను ఇంకా. ఈ ఎన్ని వచ్చాయో మీరు ఇదైతే మాత్రం చూసారు కదా. ఎండి దుంపలు మన ఇంట్లో ఉన్న దుంపల్ని మనం ఒక 6-7 దుంపలు పెట్టుంటానేమో నేను. ఇన్ని దుంపలను అయితే తీసుకోగలిగాను. ఇవేంటంటే ఇప్పుడు మనకి అంత పెస్ట్ కంటే ఏమి ఉండదండి. అంటే వాటికి పురుగు ఏమి అలాంటిది ఏమి ఉండదు అనమాట. ఎక్కడైనా చిన్న ఆకుమచ్చ తెగులు లాంటివి ఏమైనా వస్తాయి ఆకులకి అయితేని. ఈజీగా పండించుకోవచ్చండి చామ దుంపలను అయితేని. ఇది నేను ఫస్ట్ టైం అనమాట మన మిద్దె తోటలో వేయడం. నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందండి ఈ హార్వెస్ట్ అయితేని. మరి మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. అలా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.